75వ వన మహోత్సవం స్వచ్ఛదనంపై కామారెడ్డి మున్సిపల్లో జరిగిన కార్యక్రమంలో ప్రసంగించి ర్యాలీలో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అబీర్ అలీ ఈ సందర్భంగా సబీర్ అలీ మాట్లాడుతూ కామారెడ్డిలో ఎన్నికల్లో పోటీ చేయకున్నా కూడా కామారెడ్డి పుట్టిన గడ్డపై ఉన్న ప్రేమతో అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. అభివృద్ధిలో పోటీ పడాలి తప్ప అభివృద్ధి అడ్డుకోవడంలో పోటీ పడుతున్నారని కొందరు తెలిపారు. కామారెడ్డిలో జరుగుతున్న అభివృద్ధిపై విజిలెన్స్ అధికారులు ఫిర్యాదులు తప్ప ఏమీ చేయలేకపోతున్నారని మండిపడ్డారు. కొందరు సొంత నిధులతో అభివృద్ధి చేస్తామని గాలి మాటలతో డబ్బాలు కొట్టే ప్రయత్నం నుండి చేపట్టే అభివృద్ధి పనులకు అడ్డుకుంటున్నారని అన్నారు. దంచి కొట్టే ఉపన్యాసాలు తప్ప ప్రజలకు ఉపయోగపడే పనులు ఏమీ జరగడం లేదని తెలిపారు. నీటి మూటలుగా మారుతున్నాయని అన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో పనిచేయడానికి అధికారులు ఎవరు ముందుకు రావడం లేదని, ఇక్కడ పనిచేస్తున్న అధికారులు వేరే దిక్కు వెళ్ళిపోతున్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ చెట్లను నాటాలి, నాటిన చెట్లను సంరక్షించాలనే బాధ్యత ప్రతి పౌరునిపై ఉండాలని అన్నారు. భవిష్యత్తు తరాలకు మంచి ఆక్సిజన్ అందించాలంటే ప్రతి ఒక్కరూ చెట్లను నాటాలని తెలిపారు. చూద్దాం, అంటువ్యాధులను తరిమేద్దాం, ఇంటిలోని వ్యర్థాలను గృహ వ్యర్థాలను శుభ్రంగా ఉంచుకుందాం, ట్రైన్లలో చెత్తలు వేయచ్చు. మరియు కమిషనర్ పురపాలక సంఘం కామారెడ్డి 5వ తేదీ నుండి 9వ తేదీ వరకు నిర్వహించి మా ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ సార్ గారు ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా ఉంది. మేము కూడా ఇప్పుడు మాకు గవర్నమెంట్ ప్రభుత్వ సలహాదారులు కాబట్టి మా సీఎం ముఖ్యమంత్రి, మనందరి ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి దగ్గరి ఆత్మీయులు కాబట్టి సారు సీఎం సార్ కి దగ్గర మనిషి కాబట్టి ఏదున్న సార్ తో మేము మాకు అందుబాటులో అంటే మేము చాలా అదృష్టం చేసుకున్నాం మన కామారెడ్డిలో షబ్బీర్ అలీ సార్ ఉండడం. ఎందుకంటే ఏ విషయం కానీ మన సీఎం దృష్టికి తీసుకెళ్ళి ఇప్పుడు నేను వేరే చైర్పర్సన్స్ తోటి కూడా మాట్లాడతా, జూక్కలు కానీ ఇక్కడెక్కడ అని, కానీ ఎక్కడ ఫోన్ చేసినా కానీ మీకేందమ్మా మీరు కామారెడ్డిలో మీకు షబ్బీర్ అలీ సార్ ఉన్నారు, సీఎం సార్ కి దగ్గర మనిషి మీకు ఉన్నారు, ఎప్పుడంటే అప్పుడు పోయి మరి అలా చెప్పినా కానీ సీఎం సార్ కి దృష్టికి తీసుకెళ్తారు, మీరు చాలా అదృష్టవంతులు అని అంటారు. నేను ఈ సందర్భంగా మరి కామారెడ్డి పట్టణ ప్రజలందరూ కూడా అదృష్టవంతురాలే. ఎందుకంటే ఇష్యూ ఏం నడుస్తుంది, 5 రోజుల యావత్ తెలంగాణలో స్వచ్ఛదనం మరియు పచ్చదనం 5 రోజుల కార్యక్రమానికి మొదటి దినం కామారెడ్డిలో ఈ కార్యక్రమానికి మా మున్సిపల్ చైర్పర్సన్ గారి పిలవడం, నేను వచ్చిన తర్వాత చూస్తూ ఉంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఆల్ కౌన్సిలర్స్, చైర్మన్, వైస్ చైర్మన్తో సహా అధికారులు మరియు ఇక్కడ పాల్గొన్న డిపార్ట్మెంట్స్లో కూడా ఈ కామారెడ్డిని స్మార్ట్ సిటీగా తయారు చేయాలని ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ నేను సుస్వాగతం చెప్తాను. ఎందుకంటే మన ప్రభుత్వం మట్టిగానే ఈ కార్యక్రమం ఇవ్వలే. ఈ కార్యక్రమంలో మనకు ఇప్పుడు ఇన్ని ఎంతో దోమలు ఉన్నాయి, నాకు కలుస్తున్నాయి ఎప్పటి నుంచి. మన ఆఫీసే మనం శుభ్రం చేసుకుంటూ మళ్ళీ మీరు అక్కడికి కూడా శుభ్రంగా చేయాలి.